కేవలం మీ అసమర్థ పాలన వల్లే ఈ రోజు ప్రాణాలు పోయాయి. కేవలం మీ చేతకాని ప్రభుత్వాల వల్లే ఈ రోజు ప్రాణాలు పోతున్నాయి. ఇలా రోడ్డులు నెత్తురోడుతున్నాయి. కనీసం రోడ్లు వేయలేని పరిస్థితి వచ్చింది ఈ 2 రాష్ట్రాలకి. దానికి కారణం ఏంటి? ఈ ఫ్రీ బస్సు. కొన్ని వేల కోట్లు సార్. కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ ఫ్రీ బస్సు వల్ల. అదే ఆ వేల కోట్లతోని మీరు రోడ్లు వేయండి సార్. ఈ రోజు ప్రాణాలు బతికుండేవి. వెయ్యరు సార్ మీరు. మీకు అధికారం కావాలి. మేము అధికారంలో ఉండాలి. ఈ రోజు ఫ్రీ బస్సుతోనే అధికారంలోకి వచ్చారు సార్ మీరు. మరి రేపు ఇంకా ఎక్కువ పెట్టాలి కదా! దానివల్ల ఏమైనా అభివృద్ధి ఉంటుంది సార్? ఎన్ని ప్రాణాలు పోతాయి సార్ ఇలాగా? కనీసం ప్యాచ్ వర్క్‌లు వేయలేకపోతున్నారు మీరు. ఎందుకు సార్ ఇలా? అభివృద్ధి అంటే అది కాదు సార్. ప్రజలకి ఇవ్వాల్సింది ఏంటి చెప్పనా? బడులు కట్టించండి. వైద్యం ఇవ్వండి. అయ్యే వేల కోట్లతోని ఇల్లు కట్టించండి. పేదరికం పోతుంది. రోడ్లు వేయండి. వాడు గొప్పోడవుతాడు చనిపోకుండా. కేవలం మీరు రోడ్లు వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. మన దగ్గర డబ్బులుండవు సార్. డబ్బులుండవు. ఎందుకనంటే మనం ఇచ్చిన హామీలు అన్నిన్ని కావు సార్. మన బడ్జెట్ సరిపోదు. ఆ హామీలన్నీ తీర్చడానికి. ఇంక బయట నుంచి అప్పులు తేవాలి సార్. డబ్బులన్నీ వీటితోనే సరిపోతుంది. మనం రోడ్లు ఎక్కడేస్తాం సార్ రోడ్లు. రోడ్లు వేయలేం సార్ మనం. వేయలేం. ఆ రాష్ట్రాలకు రోడ్లు వేయలేని పరిస్థితి వచ్చిందనంటే అటువంటి ముఖ్యమంత్రులు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉంటున్నారు సార్. హ్యాండ్స్ ఆఫ్ సార్ మీ అందరికి. సార్ ఎవరు పెట్టమన్నారు సార్? ఎవరు హామీలు ఇమ్మన్నారు సార్? మీకు తెలియదు సార్ బడ్జెట్ ఎంతో? తెలీదు సార్. ఇలా ఎన్నెన్నెన్నెన్ని ప్రాణాలు పోతాయి సార్. ఇక నుండైనా రోడ్లు వేయండి. ఉచిత పథకాలు మానేయండి. ఫ్రీ బస్సులు మానేయండి. అసలు ఎంతమంది ఎక్కుతారు సార్ బస్సులో? ఫ్రీ బస్ వచ్చిన తర్వాత 70, 80 మందా సార్ ఒక్క బస్సులో ఎక్కేది? మీరు బస్సులు ప్రొవైడ్ చేస్తే అంతమంది ఎందుకు ఎక్కుతారు సార్? ఎందుకు ఎక్కుతారు? ఎక్కడ చూసినా రద్దీ. స్థానికులు ఎప్పటినుంచో అడుగుతున్నారంట ఎమ్మెల్యే గారిని. పాపం ఎమ్మెల్యే గారు ఏం చేస్తారులే, మా దగ్గర బడ్జెట్ లేదండి అని చెప్తారు. ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? మీ దగ్గర డబ్బులు ఉండవు కదా! డబ్బులన్నీ ఉచిత పథకాలకే సరిపోతున్నాయి. మీరు ఇంకెక్కడేస్తారు రోడ్లు? మొత్తుకుంటున్నా. ఎప్పటినుంచి మొత్తుకుంటున్నాను నేను. కనీసం ఒక్కరైనా రెస్పాండ్ అవుతారా? రోడ్లు సార్ రోడ్లు. ఒక్క ప్రాణం పోయినా ఎంత విలువైందో తెలుసు సార్ మీకు? తెలీదు సార్. కుటుంబం అంతా సంక్షోభంలోకి వెళ్తుంది సార్. శోక సంద్రంలోకి వెళ్తుంది సార్. చిన్న పిల్లలు కూడా ఉన్నారు సార్ అందులో. చిన్న పిల్లలు. ఇకనైనా మారండి సార్. ప్రభుత్వాలు మారండి సార్. రాజకీయం మానేయండి సార్. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి సార్. అందరూ ప్రజలకి మంచి చేయాలనే కదా సార్. మంచి చేయకపోగా ఈరోజు చెడు చేస్తున్నారు సార్ ఈ ఫ్రీ బస్సులు వల్ల. థ్యాంక్ యూ.